కంప్లీట్ మెట్రిక్ స్పేస్. ఓ మెట్రిక్ స్పేస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే దాంట్లో ప్రతి కాషి సీక్వెన్స్ కన్వర్జెంట్ అవుతాను. ప్రతి కాషి సీక్వెన్స్ కన్వర్జెంట్ అయిందనుకోండి, ఆ మెట్రిక్ స్పేస్ని కంప్లీట్ మెట్రిక్ స్పేస్ అంటాం. నేను ఎగ్జాంపుల్ చెప్పాను, కన్వర్జెంట్ సీక్వెన్స్ అయితే కాషి సీక్వెన్స్ అవుతుంది, కానీ కాషి సీక్వెన్స్ అయితే దాని ఎగ్జాంపుల్ ఏం చెప్పాను అది కన్వర్జెంట్ సీక్వెన్స్ అయితే కాషి సీక్వెన్స్ అవుతుంది. కాషి సీక్వెన్స్ కన్వర్జెంట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, xn ఈక్వల్ టు 1 అని చెప్పాం. డొమైన్ ఏమో ఓపెన్ 0 క్లోజ్ 1 రాసాం. అది లిమిట్ ఎగ్జిస్ట్ అయింది కానీ లిమిట్ ఇంటర్వల్ ఎగ్జిస్ట్ అవ్వలేదు. అంటే ఇంటర్వల్ లిమిట్స్ అని తీసుకున్నాం, (0) తీసుకున్నాం. ఇప్పుడు 1 లిమిట్ కట్టామనుకోండి, లిమిట్ అంటే 1/0 వచ్చింది. 0 లిమిట్ ఎగ్జిస్ట్ అయింది కానీ ఆ డొమైన్ సెట్లో లేదు, అక్కడ ఆ కోడొమైన్ సెట్లో లేదు. కోడొమైన్ సెట్ కదా, ఓపెన్ 0 క్లోజ్డ్ 1 ఇంటర్వల్, అది అంటే ఓపెన్ క్లోజ్ ఇంటర్వల్ లేదు. కాబట్టి అక్కడ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది కానీ ఆ లిమిట్ మన డొమైన్ రేంజ్ సెట్లో లేదు. అంటే ఆ సీక్వెన్స్ అవ్వలేదు, మనకి కాషి సీక్వెన్స్ కన్వర్జెంట్ అవ్వలేదు. అలా కాకుండా ఒక సపోజ్ అదే ఇక్కడ 0 క్లోజ్ 0 పెట్టారనుకోండి, అప్పుడు లిమిట్ దాంట్లో ఎగ్జిస్ట్ అయింది కదా, కన్వర్జెంట్ అయినట్టు. అర్థమైందా? దేర్ఫోర్ మన ఎవ్రీ కాషి సీక్వెన్స్ కానీ కన్వర్జెంట్ అయితే మెట్రిక్ స్పేస్లో, ఆ మెట్రిక్ స్పేస్ని ఏమంటాం, కంప్లీట్ మెట్రిక్ స్పేస్ అంటాం. ఇప్పుడు దాని మీద బేసిస్ ఇంపార్టెంట్ థియరం అది, కాంటర్స్ ఇంటర్సెక్షన్ థియరం. కాంటర్స్ ఇంటర్సెక్షన్ థియరం, దీంట్లోనే ఇంటర్సెక్షన్ ఉంది. ఇంటర్సెక్షన్ మీద చెప్తామంట థియరం అంతా. అంటే ఎలా తీసుకోవాలంటే లెట్ x, dA కంప్లీట్ మెట్రిక్ స్పేస్. కంప్లీట్ మెట్రిక్ స్పేస్ అంటే ఎవ్రీ కాషి సీక్వెన్స్ ఇన్ x ఈజ్ కన్వర్జెంట్. నెక్స్ట్ Fn is a decreasing sequence of closed sets in X. ఇది వచ్చే decreasing sequence of closed sets అంటే మీనింగ్ ఏంటి, క్లోజ్ సెట్స్ అన్ని డిక్రీజ్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ Fn అన్నాం కదా, n+1 పెట్టామనుకోండి F1 వస్తుంది, ఇది F1 ఇలా ఉంటుంది. డిక్రీజింగ్ కదా, F2 ఇలా వస్తుంది, ఇంటర్నల్గా వస్తుంది. F3, F4, F5 ఇలా వచ్చేస్తాయి. లాస్ట్కి వచ్చి చిన్న సెట్ ఒకటి వస్తుంది ఇంటర్సెక్షన్, అంటే అన్నిటికీ ఇంటర్సెక్షన్ కట్టడం ఇది వస్తుంది. అది కాంట ఇంటర్సెక్షన్ తర్వాత అది Fn is a sequence of decreased sequence of closed sets such that d of Fn tends to 0. d of Fn అంటే మీనింగ్ ఏంటంటే Fn అనేది క్లోజ్ సెట్స్ కదా, దాంట్లో ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటి డిఫరెన్స్ కట్టండి. మెట్రిక్ ఇచ్చేసి దాని డిఫరెన్స్లో అంటే దీంట్లో Fnలో ఒక ఎలిమెంట్ తీసుకోండి, x1 x2 వాటి డిఫరెన్స్. d of ఒక 2 ఎలిమెంట్స్ మళ్ళీ x2 x3 తీసుకోండి, వాటి డిఫరెన్స్. ఆ డిఫరెన్స్లో ఏది మ్యాక్సిమం అయితే దాన్ని d of Fn అంటాం. Fn అంటే మీనింగ్ అంటే మ్యాక్సిమం ఆఫ్ ఆల్ డిఫరెన్సెస్. Fnలో ఎలిమెంట్స్ తీసుకుని వాటి డిఫరెన్స్లు క్యాలిక్యులేట్ వచ్చేదాన్ని మ్యాక్సిమం. ఆ మ్యాక్సిమం ఇవ్వాలి టెన్స్ టు 0 అవ్వాలి. అంటే మీనింగ్ ఏంటి, ఎలిమెంట్స్ అన్ని క్లియర్గా రావాలి. అంటే 0.001, 0.002, 0.003 అలా రావాలి ఎలిమెంట్స్. అదవుతుందా? దెన్ F ఈక్వల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ n ఈక్వల్ 1 × Fn. ఇంటర్సెక్షన్ ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు ఆ ఇంటర్సెక్షన్లో ఒకే ఎలిమెంట్ ఉంటుంది, అది కాంట ఇంటర్సెక్షన్ థియరం. అంటే సీక్వెన్స్ Fn అనేది డిక్రీజ్ సీక్వెన్స్ ఆఫ్ క్లోజ్ సెట్స్ అయినప్పుడు వాటి ఇంటర్సెక్షన్ ఉంటుంది. ఇంటర్సెక్షన్లో ఎగ్జాక్ట్ 1 ఎలిమెంట్ ఉంటుంది. అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఒక ఎలిమెంట్ అన్నా ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి, తర్వాత ఎలిమెంట్ యూనిక్ అని చెప్పాలి. ఆ ఎలిమెంట్ ఎక్కడి నుంచి పట్టరావాలి మీరంటే కంప్లీట్ మెట్రిక్ స్పేస్ ఉంది కదా, కంప్లీట్ మెట్రిక్ స్పేస్ నుంచి పట్టరావాలి. కంప్లీట్ మెట్రిక్ స్పేస్ అంటే ఏంటి, ఎవ్రీ కాషి సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్. కాబట్టి ఒక కాషి సీక్వెన్స్ చెప్పి దానికి లిమిట్ చెప్పి ఆ లిమిట్ దీంట్లో ఇంటర్సెక్షన్లో ఉందని చెప్పి ఆ లిమిట్ అదే ఎలిమెంట్ యూనిక్ అని చెప్పాలి. అర్థమైందా? ఈ థియరం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం ఒక ఎలిమెంట్ పట్టవాలి, ఎగ్జాక్ట్లీ 1 ఎలిమెంట్ ఉండాలంటే 1 ఎలిమెంట్ పట్టవాలి కదా, 1 ఎలిమెంట్ ఎక్కడి నుంచి పట్టుకొస్తాం, సీక్వెన్స్ నుంచి పట్టుకొస్తాం. ఆ సీక్వెన్స్ ఏ టైప్ ఆఫ్ సీక్వెన్స్ అయి ఉండాలి, కాషి సీక్వెన్స్ తీసుకుంటాం. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి, మెట్రిక్ స్పేస్ మీద కంప్లీట్ మెట్రిక్ స్పేస్ కాషి సీక్వెన్స్ డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసిన తర్వాత సీక్వెన్స్ అంటే x1 x2 x3 అలా డిఫైన్ చేసిన తర్వాత అది కాషి సీక్వెన్స్ అని చెప్పి దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పి, కంప్లీట్ మెట్రిక్ స్పేస్ కదా లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ ఎగ్జిస్ట్ అయితే ఆ లిమిట్ అనేది ఇంటర్సెక్షన్లోకి వెళ్తుందని చెప్పాలి, అది యూనిక్ అని చెప్పాలి. ఇంటర్సెక్షన్లో ఒకే ఎలిమెంట్ ఉంటుంది చెప్పాలి. కానీ ఫస్ట్ ఏం చేద్దామంటే వాడి హైపోథెసిస్ రాస్తున్నాం. బై హైపోథెసిస్ వస్తా d of Fn tends to 0 మీన్స్ అంటే మీనింగ్ ఏంటి, మాడ్యులస్ ఆఫ్ d of Fn - 0 less than epsilon for all n greater than equal to epsilon. డెఫినేషన్ రాసాం. అర్థమైందా? డి అంటే చెప్పారు కదా, అన్ని మ్యాక్సిమం తీసుకోవాలి. d of Fn - 0 less than epsilon for all n greater than equal to n epsilon. tends to 0 అన్నాం కదా, ఎప్పుడు tends to 0 అంటే ఇదే రాయాలి, కండిషన్ పెట్టాలి, సమ్ స్టేజ్ దాటిన తర్వాత అని చెప్పాం. అది బౌండ్ అయితే ఫర్ ఆల్ అని చెప్పాం, కండిషన్ ఉండదు. బౌండ్ అయితే అన్నిటికీ హోల్డ్ అవుతుంది. ఇలా
n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n ఎప్సిలాన్ రాస్తే మాత్రం కండిషన్ ఏంటి సమ్ స్టేజ్ దాట్ ద హోల్డ్ అయ్యేది. కన్వర్జెంట్ కండిషన్ ఎప్పుడు కూడా కన్వర్జెంట్ కండిషన్ లిమిట్ కండిషన్ సమ్ స్టేజ్ దాట్ ద హోల్డ్ అవుతాయి. బౌండ్ అయితే మాత్రం ఇవ్వాలి ఫర్ ఆల్, అంతకన్నా స్మాలెస్ట్ చెప్పాలి అంతకన్నా లార్జెస్ట్ చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు బై హైపోథిసిస్ Fn is a సీక్వెన్స్ ఆఫ్ డిక్రీజ్ సీక్వెన్స్ ఆఫ్ క్లోజ్ సెట్స్. డిక్రీజింగ్ అంటే రాసాం. F1 is superset of F2, F2 superset of F3, F3 superset of రాసాం అండ్ సో ఆన్ నోట్ చేస్తాం. అండ్ నాన్ ఎంప్టీ వాటి ఇచ్చారు, నాన్ ఎంప్టీ క్లోజ్ సెట్స్ కదా, Fn నాట్ ఈక్వల్ 0 ఫర్ ఆల్ బిలాంగ్స్ టు M క్లోజ్ సెట్స్. కాబట్టి ఇప్పుడు స్టెప్ వల్ల మనం ఇంప్రూవ్ చేయాలంటే ఓ సీక్వెన్స్ డిఫైన్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఓ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ చెప్పాలి. నెక్స్ట్ కాస్ట్ సీక్వెన్స్ చెప్పాలి. కాస్ట్ సీక్వెన్స్ అయితే మెట్రిక్ స్పేస్ ఎలా కంప్లీట్ కాబట్టి అది కన్వర్జెంట్ అయిపోతుంది చెప్పాలి. కానీ ఫస్ట్ ఓ సీక్వెన్స్ డిఫైన్ చేయాలి. సీక్వెన్స్ అలా డిఫైన్ చేస్తాను చూడండి. X1 అనేది F1లో తీసుకుంటున్నాను, X2 అనేది F2లో తీసుకుంటున్నాను, X అనేది Fnలో అలా డిఫైన్ చేశాను. ఇదో సీక్వెన్స్. ఇప్పుడు ఈ సీక్వెన్స్ చెప్పాలి, నేను కాస్ట్ సీక్వెన్స్ చెప్పాలి. కాస్ట్ సీక్వెన్స్ అంటే ఇంప్రూవ్ చేయాలి. మన అనాలిసిస్లో అయితే మాడ్యులస్ ఆఫ్ Xn మైనస్ Xm లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n, m గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n ఎప్సిలాన్ రాస్తాం. ఈ మెట్రిక్ స్పేస్ కదా మాడ్యులస్ స్పేస్ d అని పెట్టాలి. d ఆఫ్ Xm, Xm అని చెప్పాలి. ఇప్పుడు d ఆఫ్ Xm, Xm లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n, m గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n ఎప్సిలాన్ ప్రూవ్ చేయాలి. ఇక్కడ Xn దేంట్లో ఉంటుంది మనకి? Fnలో ఉంటుంది. Xm దేంట్లో ఉంటుంది? Fmలో ఉంటుంది. కానీ Xn వేరు, Fm వేరు. కానీ మరి డిఫరెన్స్ లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే రెండు ఒక దాంట్లో రావాలి. వస్తాయా అంటే రెండు ఒక దాంట్లో వస్తాయి. ఎందుకని డిక్రీజ్ సీక్వెన్స్ కదా, మరి డిక్రీజ్ సీక్వెన్స్ కాబట్టి రెండు ఒక దాంట్లో వస్తాయి. ఏది చిన్నదైతే దాంట్లో రెండు బిట్లు వచ్చేస్తాయి అంతే కదా. సఫిక్స్ పెరిగిందంటే సఫిక్స్ అయిపోయింది. ఆ సఫిక్స్ చిన్నదైపోయిందంటే సఫిక్స్ పెద్ద అయితే మనం ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n ఎప్సిలాన్ రాస్తాం. అంతేనా? n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n ఎప్సిలాన్, n greater than or equal to n epsilon. ఇక్కడ రాసుకోండి. n, m గ్రేటర్ దాన్ n ఎప్సిలాన్ రాస్తాం. అది మీనింగ్ ఏంటి? n కి m కి మధ్య రిలేషన్ ఏం లేదు నేను ఇంటిజర్సే కదా. ఇద్దరు n గ్రేటర్ దాన్ m అవ్వచ్చు ఆర్ n లెస్ దాన్ m. కాబట్టి n లెస్ దాన్ ఇప్పుడు m తీసుకోండి. మరి సీక్వెన్స్ ఏ సీక్వెన్స్ మనకి? డిక్రీజ్ సీక్వెన్స్ కదా. 1 లెస్ దాన్ ఈక్వల్ టు 2 కరెక్టే. డిక్రీజ్ సీక్వెన్స్ అయితే ఏమవుతుంది మనకి? 2 F1 ఎలిమెంట్ Xn ఏమవుతున్నప్పుడు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు X2 అవుతుంది. రిలేషన్ మారిపోతుంది కదా. డిక్రీజ్ సీక్వెన్స్ అంటే రిలేషన్ చేంజ్ అయిపోవాలి. కానీ Fn మనకి డిక్రీజ్ సీక్వెన్స్ కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ n లెస్ దాన్ ఈక్వల్ m అయినా Fn ఏమవుతుంది? సూపర్ సెట్ ఆఫ్ Fn అవుతుంది. n చిన్నది కానీ Fn ఏమవుతుంది? అప్సెట్ అయిపోతుంది. కాబట్టి Fn is సూపర్ సెట్ ఆఫ్ Fm అంటే Fm is సబ్సెట్ ఆఫ్ Xn. ద మీనింగ్ అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ Fm is also ఎలిమెంట్ ఆఫ్ Xn. Fn ఇప్పుడు Fm లో ఉన్న ఎలిమెంట్ ఏంటి మనకి? Xm. Fn లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? Xn. కాబట్టి Xm కూడా దేంట్లో వచ్చేస్తుంది మనకు కూడా Fn లో వచ్చేస్తుంది. అర్థమైందా? బట్ Xm, Xn రెండు దేంట్లో వచ్చేస్తాయి మనకి? Fn లో వచ్చేస్తాయి. కానీ Fn కి ఏ ప్రాపర్టీ హోల్డ్ అని రాస్తాం మనం? డిఫరెన్స్ ఇది టు డిఫరెన్స్ లెస్ దాన్ ఇక్కడ రాస్తాం మనం. అది ఇక్కడ రాస్తాం. d ఆఫ్ Xn, Xm అది దేనికన్నా చెంది అవుతుంది? మ్యాక్సిమం డిఫరెన్స్ d ఆఫ్ Fn కన్నా చెంది అవుతుంది. d ఆఫ్ Fn ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Fn పెట్టచ్చు లెస్ దాన్ ఎప్సిలాన్. బట్ d ఆఫ్ Xn, d ఆఫ్ Xm, Xn లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది ఫర్ ఆల్ n, గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ సమ్ స్టేజ్ దాటిన తర్వాత. బట్ సీక్వెన్స్ కాస్ట్ సీక్వెన్స్ అయింది. కానీ మన హైపోథిసిస్లో అడిషనల్ స్టేట్మెంట్లో ఏంటి? X అనేది ఏంటి మనకి? కంప్లీట్ మెట్రిక్ స్పేస్. ఇప్పుడు ప్రతిసారి కాస్ట్ సీక్వెన్స్ అవుతుంది మనకి కన్వర్జెంట్ అవుతుంది. కన్వర్జెంట్ టు X బిలాంగ్స్ టు X. ఇప్పుడు ఆ X అని మనం ఏంటి చెప్పాలి? ఇంటర్సెక్షన్లో ఉంటుంది చెప్పాలి. ఇంటర్సెక్షన్లో ఉంటుందంటే X అనేది ప్రతి Fmలో ఉంటుంది చెప్పాలి. అర్థమైందా? X అనేది ప్రతి Fmలో ఉంటుంది చెప్పాలి. X అనేది ఎప్పుడైతే లిమిట్ అయ్యిందో లిమిట్ ఎలిమెంట్స్ అంటే ఏంట్లో ఉంటాయి? రేంజ్ సెట్లో ఉంటాయి. అంటే లిమిట్ ఎలిమెంట్ చెప్తాం రేంజ్ సెట్ పెట్టి. కాబట్టి ఇప్పుడు ఈ సీక్వెన్స్ రేంజ్ సెట్ తీసుకోండి. రేంజ్ సెట్ ఏ రాసి ఏ ఈజ్ గుడ్ సెట్ ఆఫ్ Xn, n బిలాంగ్స్ టు n విత్ ద రేంజ్ సెట్ ఆఫ్ ద సీక్వెన్స్. సీక్వెన్స్ రేంజ్ సెట్ రాసాం. నేను చెప్పాను సీక్వెన్స్లో అయితే ఎలిమెంట్స్ రిపీటేషన్ రాయొచ్చు, రేంజ్ సెట్లో రిపీటేషన్ రాయకూడదు. దానికి ఏంటి డిఫరెన్స్? అది సార్ సీక్వెన్స్కి రేంజ్ సెట్ డిఫరెన్స్ ఏంటి? సీక్వెన్స్ అయితే రిపీటేషన్ అయితే రాసేయాలి, రేంజ్ సెట్ మనం రిపీటేషన్ రాయం. అది రిపీటేషన్ ఎప్పుడైతే రాయమో సీక్వెన్స్ రేంజ్ సెట్ అనేది ఫైనైట్ అవ్వచ్చు, ఇన్ఫైనైట్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న సీక్వెన్స్ రేంజ్ సెట్ ఏ అనేది ఇద్దరు ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఒకవేళ ఫైనైట్ అయ్యిందనుకోండి లిమిట్ పాయింట్ ఎక్స్ చెప్పారు కదా, లిమిట్ పాయింట్ ఏం చెప్తాం మనం? రేంజ్ సెట్. అంటే రేంజ్ సెట్ లిమిట్ పాయింట్ ఎక్స్ అయ్యింది, ఎగ్జిస్ట్ అయ్యింది, అది ఎక్స్ అయ్యింది. మరి రేంజ్ సెట్ ఏ టైప్స్ ఆఫ్ సెట్? ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ ఉన్నాయి, ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దాని లిమిట్ కడితే ఎక్స్ వచ్చింది అంటే ఏమైనట్టు మరి? అంటే సీక్వెన్స్ ఇమేజ్లు కట్టాం కదా, అంతా చాలా మటుకు ఇమేజ్లు అన్నీ అవుతాయి ఎక్స్ ఈక్వల్ అయిపోతాయి, రిపీట్ అయిపోయమాట.
రేంజ్ సెట్ ఎప్పుడైతే ఫైనైట్ సెట్ అయిందో x1 x2 x3 x4 x10 ఆగిపోయింది. x11 రాలేదు. అంటే మీనింగ్ ఏంటి? x11 x1 అయిపోయింది. రిపిటేషన్ అయిపోయినట్టు కదా. అంటే రిపిటేషన్ అయిపోతున్నట్టు. సమ్ స్టేజ్ దాంట్లో ఎలిమెంట్స్ అంటే దేనికి ఈక్వల్ x ఈక్వల్ అయిపోవాలి. అర్థమైందా? అంటే ప్లస్ xn ఈజ్ ఈక్వల్ టు x ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎప్సిలాన్. మళ్ళీ n గ్రేటర్ దాన్ ఈక్వల్ ఎప్సిలాన్ అంటాం. మనకి రేంజ్ మనకి క్లోజ్ సెట్స్ డిక్రీజ్ సీక్వెన్స్ కదా. బట్ అవ్వాలి fn లెస్ దెన్ ఆర్ కంటైన్డ్ ఇన్ని fn ఎప్సిలాన్ అవ్వాలి. ఇప్పుడు xn దేంట్లో మనకి fn దేనికంటే చిన్నది fn ఎప్సిలాన్ కన్నా చిన్నది. therefore x దేంట్లో వచ్చి మనకి fn ఎప్సిలాన్ ఫర్ ఆల్ గ్రేటర్ దాన్ therefore x belongs to fn ఎప్సిలాన్ ఫర్ ఆల్ n ఎప్సిలాన్ belongs to n. అంటే x అనేది మొత్తం అన్ని క్లోజ్ సెట్స్లో వచ్చేసింది. బట్ ఇంటర్సెక్షన్లో వచ్చింది. కాబట్టి ఇంటర్సెక్షన్ అన్ఇంటర్సెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఎప్పుడు తీసుకున్న కేసు రేంజ్ సెట్ ఫైనైట్ సెట్ అయిపోయినాం. 2 కేసులు వస్తున్నాయి. సీక్వెన్స్ రేంజ్ సెట్ ఫైనైట్ అవ్వచ్చు, ఇన్ఫినిట్ అవ్వచ్చు. ఫైనైట్ అయితే ఏమవుతుంది? ఇన్ఫినిట్లీ మెనీ ఎలిమెంట్స్ ఆఫ్ ద రేంజ్ సెట్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. మరి ఇన్ఫినిట్ సెట్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటి మరి? ఇన్ఫినిట్ సెట్ లిమిట్ పాయింట్ ఎక్స్ అయిందంటే ఇన్ఫినిట్లీ మెనీ ఎలిమెంట్స్ ఆఫ్ ఎక్స్ టెండ్స్ టు ఎక్స్ రీచ్ అవుతున్నాయి ఎక్స్ని. అర్థమైందా? రేంజ్ సెట్ ఫైనైట్ సెట్ అయితే ఇన్ఫినిట్లీ మెనీ ఎలిమెంట్స్ ఎక్స్కి ఈక్వల్ అయిపోతాయి. అదే ఇన్ఫినిట్ సెట్ అనుకోండి, ఇన్ఫినిట్ మనం అక్కడ చెప్తున్నాం కాబట్టి ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వడం లేదు. ఎలిమెంట్కి ఈక్వల్ అయితే ఫైనైట్ సెట్ అయిపోతుంది. ఆ ఎలిమెంట్ రీచ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇన్ఫినిట్లీ మెనీ ఎలిమెంట్స్ రీచ్ టు ఎక్స్. అర్థమైందా? రీచ్ టు ఎక్స్. దేర్ఫోర్ కానీ ఇక్కడ రీచ్ టు ఎక్స్ అంటే ఎక్స్ లిమిట్ పాయింట్ అంటాం. అది ఎక్స్ లిమిట్ పాయింట్ కదా. లిమిట్ పాయింట్ సీక్వెన్స్ కానీ మనం తీసుకున్న ప్రతి ఎఫ్ఎన్ ఏం రాస్తాం? క్లోజ్ సెట్. క్లోజ్ సెట్ అయితే మీనింగ్ ఏంటి? ఇట్ కంటైన్స్ ఆల్ ఆఫ్ ఇట్స్ లిమిట్ పాయింట్స్. కాబట్టి ఎక్స్ అనేది ప్రతి ఎఫ్ఎన్ ఎప్సిలాన్లోనే ఉండాలి. ఇంకా రాసాం కదా ఎఫ్ఎన్ ఎప్సిలాన్ దేనికన్నా చిన్నది? ఎఫ్ఎన్ ఎప్సిలాన్ ఎఫ్ఎన్ కన్నా చిన్నది. ఇక్కడ రాసి చూడండి. అంతేనా? ఇక్కడ ఎక్స్ఎన్ బిలాంగ్స్ టు ఎఫ్ఎన్ ఇస్ కంటే ఎప్సిలాన్ రాస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఎఫ్ఎన్ ఇస్ క్లోజ్డ్. దేర్ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్ఎన్ ఎప్సిలాన్. n గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ తీసుకుంటే ఎఫ్ఎన్ ఎప్సిలాన్ ఇస్ కంటైన్డ్ ఇన్ ఎఫ్ఎన్. అంతే కదా. కాబట్టి ఎక్స్ అని మళ్ళీ ఎఫ్ఎన్ ఫర్ ఆల్ లో వచ్చింది. కాబట్టి ఎక్స్ అనేది ఇంటర్సెక్షన్లో వచ్చింది. లిమిట్ పాయింట్ కూడా ఇంటర్సెక్షన్లో వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు ఏం చెప్పాలి? మన ఇంటర్సెక్షన్లో ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంటుంది చెప్పాలి. 2 ఎలిమెంట్స్ ఉన్నాయని తీసుకోండి. ఇంటర్సెక్షన్లో ఎక్స్ ఉంది, వై ఉంది తీసుకోండి. 2 ఎప్పుడైతే మన డిఫరెన్స్ ఉంటే కదా మనకి డిఫరెన్స్ అది రాస్తున్నాం. అంటే డి ఆఫ్ ఎక్స్ అని ఎక్స్ వై అవ్వాలి లెస్ దాన్ డి ఆఫ్ ఎఫ్ఎన్ అవ్వాలి. అంటే చెప్పాను కదా. ఇప్పుడు ఎక్స్ వై 2 ఎలిమెంట్స్ అంటే ఎక్స్ వై ఇంటర్సెక్షన్లో ఉన్నాయా? అంటే ఎక్స్ వై ప్రతి ఎఫ్ఎన్లో ఉంటాయా? ఎఫ్ఎన్లో ఉంటే మన డిఫరెన్స్ ఏమన్నా డి ఆఫ్ ఎఫ్ఎన్ కన్నా చిన్నదవ్వాలా? ఒకే సెట్లో ఉన్నాయి కదా. ఎక్స్ వై అంటే ఎఫ్ఎన్లో ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ వై డిఫరెన్స్ ఎలా ఉండాలి? డి ఆఫ్ ఎఫ్ఎన్ కన్నా చిన్నదవ్వాలి. కానీ డి ఆఫ్ ఎఫ్ఎన్ దేనికన్నా చిన్నది? చిన్నది. దానికన్నా చిన్న వచ్చేది. అంటే డి ఆఫ్ ఎక్స్ వై అన్నది 0కి ఎప్సిలాన్కి మధ్యలో ఉంది. 0కి ఎప్సిలాన్కి మధ్యలో ఉన్నది దేనికి ఈక్వల్ అవ్వాలి? ఇంకా 0కి ఈక్వల్ అయిపోవాలి. అంతే కదా. ఇప్పుడు డి ఆఫ్ ఎక్స్ వై టెన్స్ టు 0 అంటే డిఫరెన్స్ టెన్స్ టు 0 అంటే డిఫరెన్స్ టెన్స్ టు 0 అంటే డిఫరెన్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు వై వచ్చింది. అర్థమైందా? కానీ కాంట్రాక్ట్ సెక్షన్ అర్థం చేస్తాం ఫస్ట్.